నీకు ఈ 3 రాత్రులు కనబడలేదంటే నీకు ఎలాగో జ్ఞానం ఉంటుంది, ఏ విధంగా జ్ఞానం ఉంటుంది? అందుకని జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు క్లుప్తమైనని వాక్యం చెప్తుంది. ఈ జ్ఞానం లేని మాటలు నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరిని నువ్వు మోసం చేయలేవు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి గత కాలంలో మరి 1S7 అనే సీజన్లో మరి VKR గారు అనే ఒక వ్యక్తి మరి 1S1, 1S2, 1S3, 1S4, 1S5, 1S6, 1S7 అట్లా 6 సెక్షన్లు అనేకులతో అతను మరి డెబిట్లు వాదోపవాదాలు చేశాడు. బట్ 1S7 అనే యొక్క ప్రోగ్రాం మరి అందరితో మేము చర్చించాము, అనేక విషయాలు ప్రజలకు తెలియపరుస్తున్నాము. అయితే 1S7కి మరి బ్రెన్హమ్ అనుచరులు అని ఒక టైటిల్ పెట్టి మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మా కరెక్టా తప్పైనదా, 2 సర్పసంతానము, అలాగనే ఈ యుగానికి లవోదిక సంఘానికి మరి ప్రవక్త ఉన్నాడా అనే కార్యాలని ఇంకా ఒక 5-6 ప్రశ్నలు ఆయన వేస్తూ మరి మేము తెలుసుకోవాలా వీటిని అని మరి యూట్యూబ్లో వదిలిపెట్టడం జరిగింది. ఎంతోమంది దాన్ని చూశారు, ఎవరు కూడా స్పందించలేదు. కొంతమంది సేవకులు మరి మనం వెళ్దామని మరి నాకు ఫోన్ చేశారు, మరి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మరి ఆయన ఆహ్వానాన్ని మన్నించి ఆయన పిలిచిన పిలుపు ఏంటి అంటే మేము తెలుసుకోవాలా అని పిలిచాడు. పిలిచిన పిలుపు తెలుసుకోవాలని, మేము చెప్పినప్పుడు తెలుసుకోవాలని పిలిచాడు. మరి నేను ఎలాంటి వాడిని అంటే ఎవరైనా తెలుసుకోవాలా వినాలా అని అంటే అది ఎంత దూరమైనా నేను వెళ్ళి వాళ్ళకి చెప్తాను. మరి దేవుడు నాకు ఇచ్చిన అదొక వరమని నేను నమ్ముతాను. మరి ఈ వ్యక్తి పిలిచిన వ్యక్తి మరి యేసు ప్రభుని ఏ విధంగా అయితే యూదాయస్ ఆ యొక్క పరిసయుడు కుష్ఠరోగైన పరిసయుడు సీమోను మరి యేసుని పిలిచి ఏ విధంగా అయితే యేసును అవమానించాడో అదేవిధంగా మమ్మల్ని కూడా VKR మమ్మల్ని అవమానించాడని నేను దాన్ని చెబుతున్నాను. ఎందుకు ఎలా అంటే పిలిచిన వ్యక్తి మొట్టమొదటి బాధ్యత తీసుకోవాలి. యేసుని పిలిచాడు, మరి పిలిచాడు కాబట్టి యేసు మరి ఆ పరిసయుడి ఇంటికి వెళ్ళాడు. అదేవిధంగా మరి నువ్వు పిలిచావు, డెబిట్లకని పిలవలేదు, నువ్వు వాదోపవాదాలను పిలవలేదు, నువ్వు మరి చర్చిద్దాము తెలుసుకుందాము అని నువ్వు పిలిచి నువ్వు చర్చించాలా, మరి వినాలా, నేర్చుకోవాలా, లేనప్పుడు మరలా ఒక సమయాన్ని మాకు ఇవ్వాలి. నువ్వు ఏకంగా మరి నీ యొక్క స్టూడియోలో నువ్వేం చేస్తున్నావు, మా మీదకి దాడికి దిగుతున్నావు, తేల్చుకున్నారా అంటున్నావు, వాదోపవాదాలు మాట్లాడుతున్నావు, ఇలాంటి కార్యాలు నువ్వు చేస్తావు. మొదటగా మమ్మల్ని పిలిచినప్పుడు మరి రాత్రంతా ప్రయాణం చేసి నీ దగ్గరికి మేము వచ్చినప్పుడు కనీసం మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా రాలాను. ఇది నువ్వు మొదట తప్పు. ఎందుకంటే పరిసయుడు యేసుని పిలిచినప్పుడు అందరికీ కాళ్ళగడు కూడా నీళ్ళు ఇచ్చాడు, కానీ యేసుకు మాత్రం నీళ్ళు ఇవ్వలేదు. మరి చూడండి, మరి స్టేషన్లో మేము దిగి మరి మేమే కనుక్కొని మేమే నీ దగ్గరకు వచ్చాం. ఇది నువ్వు చేసిన మొదటి తప్పు. సరే వచ్చాము, మరి నువ్వు మమ్మల్ని గౌరవించకపోయినా మరి మేము నీ యొక్క గౌరవాన్ని, నీ ఆహ్వానాన్ని మన్నించి మేము వచ్చి మరి ఒకటి మీతో చెప్పాము. మొదట మేము చెప్పిన కార్యం ఏంటి, ఒక సెక్షన్ అయిన తర్వాత ఇంకొక సబ్జెక్ట్ మాట్లాడదాం. అది పూర్తి కాకుండా 2వ సబ్జెక్ట్ లేదని నీకు స్టార్టింగ్లోనే ప్రారంభంలోనే వివరించి చెప్పాము. కావాలంటే మీరు ఫస్ట్ సెక్షన్లో చూడండి. యేసుక్రీస్తు నామములో బాప్తిసము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసము కరెక్ట్ అనే దాని మీద మొట్టమొదటి తెలుసుకోవాలని నువ్వు మాట్లాడినప్పుడు దాని మీద మీ పక్క నుంచి 5గురు మాట్లాడారు, ఈ వైపు నుంచి 5గురు మాట్లాడారు. మాట్లాడుతున్నప్పుడు ఇది ఇంతవరకు అది ఒక కొలిక్కి రాలేదు, మరి అది ఒక పరిపక్వానికి రాలేదు. వాదోపవాదాలు వాటి మీద జరుగుతున్నాయి. అది పూర్తయిన తర్వాతనే నీతో సర్పసంతానము కానీ, ఈ కాలానికి దూత కానీ, మరి లవోదిక సంఘకాలము, ఇది ఈ కాలము లవోదిక సంఘకాలము అవునా కాదా అని కానీ, మరి ఇవన్నీ కూడా మేము తర్వాత నీతో మాట్లాడతామని మేము చెప్పాం. మొదటి సెక్షన్ ఏంటి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం కరెక్టా, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం కరెక్టా అని మాట్లాడాం. మరి మాట్లాడినప్పుడు నువ్వు అది కాలేదు. ఇప్పటికీ దాని మీద అనేకులు మాట్లాడుతున్నారు. అంటే అయిపోతే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అనేకులు? నువ్వేం చేస్తావు, డిక్లేర్ చేస్తావు ఏమని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో కరెక్టే, యేసుక్రీస్తు నామంలో కరెక్టే అని నువ్వు ఫైనల్ డిసిషన్ చేసావు, జడ్జిమెంట్ ఇచ్చావు. జడ్జిమెంట్ ఇచ్చే హక్కు నీకు లేదు. బాప్తిసం ఒక్కటే అని చెప్పినప్పుడు దాని మీద పూర్తయినంత వరకు ఇంకో సెక్షన్కి వెళ్ళడానికి లేదు అన్నప్పుడు నువ్వు దాని మీద నిలబడాలా, మాట మీద నిలబడాలి. మరి నువ్వు అది పూర్తి కాకుండా 2వ సబ్జెక్టు మరి మేము పూర్తి కాలేదు కాబట్టి ఎంత చెప్పినా నీకు అర్థం కావడం లేదు. ఎందుకంటే నువ్వు మూర్ఖత్వంలో ఉన్నావు కాబట్టి నీతో మేము 2వ సబ్జెక్టు మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే నీకు అర్థం కానప్పుడు నీకు ఎంతవరకు మేము బోధించాం. కావాలంటే నీ యొక్క
వీడియో మొదటగా నేను నీ దగ్గరకు వచ్చేదానికి ముందు ఆ రాత్రి ప్రార్థన చేసి మీరు మొట్టమొదటిగా నేను నీ ఫస్ట్ వీడియోని పూర్తి వరకు నేను చూశాను. మరి ఈ వీడియోలో నీ జ్ఞానం చూసిన తర్వాత, నీ తెలివితేటలు చూసిన తర్వాత నీతో మాట్లాడాలని నేను వచ్చాను. నీతో వాదించడానికి, డిబేట్ చేయడానికి నేనైతే రాలేదు. చూద్దాం ఈ వీడియోని ఒకసారి సహోదరుడు ప్లే చేస్తాడు. మరి యేసు ప్రభు 3 రాత్రింబవళ్ళు మరి తిమింగలం గర్భంలో ఏ విధంగా ఉన్నాడు, మరి అదేవిధంగా మనిషి యోనా 3 రాత్రింబవళ్ళు చేప గర్భంలో ఉన్నాడు. అదేవిధంగా యేసు ప్రభు కూడా 3 రాత్రింబవళ్ళు ఉండాలని నువ్వు చాలా వివరించావు దాని గురించి. నీ వివరణ నేను వినిన తర్వాత నీకు జ్ఞానం లేదు, నీకు తెలివి లేదు, నీకు ఆలోచన లేదు, నీది మట్టి బుర్రని నాకు అర్థమయ్యి మరి నీకు ఒక జ్ఞానయుక్తమైన మాటలు బాప్తీసం గురించి వివరించడానికి నేను కాపాడడానికే వచ్చాను. వాస్తవంగా నేను వచ్చింది నీకు వాక్యం చెప్పడానికి, నువ్వు నేర్చుకోవాలన్నావు కాబట్టి నీకు వాక్యం చెప్పడానికి వచ్చాను. చూద్దాం. మొదటగా నీ వివరణ చూసిన తర్వాత ఈ వివరణ నువ్వు సరిగా కానీ ఇచ్చిగానే ఉండుంటే నేను మరి ఖచ్చితంగా వచ్చేవాడిని కాదు. ఈ వివరణ నువ్వు సరిగా ఇవ్వలేదు కాబట్టి స్టూడియోలో కూడా నేను ఈ వివరణ గురించి నీతో మాట్లాడాను. నేను 4 నిమిషాలు ఉన్నది ఒక వీడియో. 3 రాత్రింబవళ్ళు మీరు వివరిస్తున్నారు, మీరు సరిగా దాన్ని వివరించలేదు. ఎందుకంటే 3వ రాత్రిని చెప్పలేదు. ఇప్పుడు అది టాపిక్ దాని మీద మాట్లాడదాం అనుకుంటే పెద్ద డిబేట్ చేసుకుందాం. అది ఓకే ఓకే అలాగనుకుంటే నా మొత్తం 3000 ప్రసంగాలు ఉన్నాయి నా యూట్యూబ్ లో, మాట్లాడదాంలే. ఓకే దాన్ని ఇచ్చారు. మీరు ఇదిగో 3 రాత్రింబవళ్ళు నువ్వు సరిగా వివరించలేదన్నప్పుడు నేను 3000 ప్రసంగాలు చేశాను అన్నావు. నీ 3000 ప్రసంగాలు ఈ ప్రసంగం విందాం. ఇదిగో చూడండి నువ్వు ఎలాంటి వివరణ చేస్తున్నావు అంటే ఈ వివరణ నీకు అర్థం కాలేదు కాబట్టే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసు నీకు అర్థం కాలేదని మేము అక్కడి నుంచి వచ్చేసాం. కానీ ఓడిపోయో, పారిపోయో, బెదిరిపోయో మేము వెళ్ళలేదు. ఎందుకంటే మూర్ఖుడికి ఉపదేశము పనికిరాదని బైబిల్ చెప్తా ఉంది. అందుకే నీకు ఎంత ఉపదేశం చేసినా వ్యర్థము. ఆయన యొక్క వివరణ మనం ప్లే చేసి చూద్దాము. లోతుగా పరిశోధనాత్మకంగా మనము ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని పిల్లలారా, ఆలస్యం చేయకుండా వాక్యములోనికి ప్రవేశించేద్దాం. సమాజంలో క్రీస్తు విరోధులు లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో చాలా విధాలుగా క్రైస్తవ సమాజంలో నుండి వేరైన కొందరు, క్రైస్తవ సమాజంలో ఉన్న వారు కొందరు కూడా గలిబిలి లేపారు. ఇంకొక మాట గుర్తు చేస్తాను, గుర్తొచ్చింది ఏంటంటే, యోనా ఏ విధంగానైతే తిమింగలం కడుపులో ఉన్నారో మనుష్య కుమారుడు కూడా భూగర్భంలో అలాగే ఉంటానన్నాడు కదా. యోనా తిమింగలము కడుపులో లేదా చేప కడుపులో బ్రతికున్నారా, చనిపోయారా? యోనా బ్రతికే ఉన్నాడు. మరి యేసుక్రీస్తు వారు కూడా బ్రతికే ఉండాలి కదా. ఒక సందేహాన్ని పడేశారు. అవును కదా అనే ఒక ఆలోచన వచ్చి, నిజమే కదా బైబిల్ తప్పేమో అనే భావనలోనికి కూడా వెళ్ళిపోయేవారు ఉన్నారు. దీనిని రైట్ చేసే క్రమంలో అంటే ఉన్నట్టుగా ఈ సందర్భం దీనికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ 3 రైట్ అనేది నేను ఇప్పుడు నిరూపిస్తాను. దేవుని వాక్యం ఎంత గొప్పది. ఈ అంశమును బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బైబిల్ని ఇలా ఆలోచించాలి అన్న సంగతి మనకు అర్థం కావాలి. బైబిల్ని ఇలా ఆలోచించాలి, మనం బైబిల్ని ఇలా చదవాలి, బైబిల్ని మనం ఇలా అవగాహన చేసుకోవాలి, సంగతులు ఇలా గ్రహించాలి, వాక్యమును ఇలా విభజించాలి, సరిగా విభజించాలి అనేది మీకు నేర్పించడానికి ఈ అంశం చాలా ఉపయోగకరమైనది. చూద్దాం ఒక్కొక్కటి. ఈయన దీన్ని ఎలా వివరిస్తున్నాడో రెఫరెన్సుల ప్రకారం. మరి 1 మత్తయి సువార్త 18వ అధ్యాయం చెప్తున్నాడు. 2 మరి మార్కు సువార్త 8వ అధ్యాయము, అలాగనే మత్తయి సువార్త 12వ అధ్యాయం. యోనా మరి ఈ కార్యాన్ని మనం చూస్తాం. యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలం గడుపులో ఎలాగ ఉండను అలాగనే మనిషి కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉండాలా అని. మరి ఈ 3 కార్యాలు దీని గురించి వివరిస్తున్నాడు ఆయన. అదన్నీ మీరు యూట్యూబ్లో ఆయన్ని చెప్పుంటాడు, ఆ లింక్లో చూడండి. మరి 3 రాత్రింబవళ్ళు వివరించాలి. దాన్ని ఆయన ఎలా వివరిస్తున్నారంటే, ఆయన యొక్క మట్టి బుర్రతో, జ్ఞానముతో, తెలివితేటలతో వివరిస్తున్నాడు. కానీ ఆత్మతో వివరించే కార్యం నాకైతే కనిపించలేదు. ఎందుకంటే ఆయన ఆత్మపూరుడైతే ఆ కార్యములు ఆత్మతో వివరిస్తాడు. అందుకనే భూసంగతులైన సంగతులు నీతో చెప్పినాను, నికోదేమా నీకు అర్థం కాలేదు, పరసంబంధమైన సంగతులు నీకేలా
అర్థమవుతుందని దేవుడు నికోదేముతో ఏ విధంగా చెప్పాడో నీవు కూడా భూ సంబంధివి, అందుకని ఈ కార్యములు నువ్వు వివరించడంలో ఫెయిల్ అయిపోయినావు, అందుకని నీ కళ్ళు తెరిపించడానికే నేను నీ దగ్గరకు వచ్చాను. చూద్దాం ఏ విధంగా వివరిస్తున్నాడో చూడండి, చదవండి తర్వాతది. నెక్స్ట్ తర్వాత మనం సంగతులను విభజించాలి. చూద్దాం ఒక్కొక్కటి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 39 వచనం నుంచి చూడగలిగితే, ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానును వేలాడదీసి చంపిరి. 40 వచనం ఇంపార్టెంట్. దేవుడు ఆయనను 3వ దినమున లేపి. ఎప్పుడు లేపడట? 3వ దినమున లేపి. నెక్స్ట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాల్లో, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అంటే ఆయన ఏం చెప్తున్నాడు? 3వ దినం అని బైబిల్లో ఎక్కడెక్కడ ఉందో సర్చింగ్లో కొట్టి అది ప్రసంగం అయింది. ప్రసంగము 3 మీద ప్రసంగం చేయొచ్చు. నేను మా చర్చిలో కావాలంటే నేను చాలామందికి చెప్తుంటాను, అయ్యా నా కొడుకు పాస్టర్ కావాలంటే నా కాడ నిలబెట్టు, 1 గంటలో ఉండి ప్రసంగం గురించి చేస్తానంట. నేను ప్రసంగం అద్భుతంగా చేస్తా, చేయమంటే ఆయనలాగా 1 మీద ప్రసంగం చేస్తా, 2 మీద ప్రసంగం, 3 మీద ప్రసంగం, 4 మీద ప్రసంగం, 5 మీద ప్రసంగం. ఎన్నిటి మీద మీకు ప్రసంగం కావాలా? విశ్వాసం అనే దాని మీద ప్రసంగం, సద్గుణం అనే దాని మీద ప్రసంగం, రాత్రులు అనే దాని మీద ప్రసంగం, పక్షులు అనే దాని మీద ప్రసంగం. ఆ మాటలు ఎక్కడెక్కడ బైబిల్లో ఉన్నాయో అవన్నీ తీసుకొని చెప్పేది ప్రసంగమైనది. అయితే ఇది ప్రసంగమైంది. ప్రసంగం వల్ల ఒక జీవితం మార్చబడదు, కానీ వర్తమానం వల్ల ఒక జీవితము మార్చబడుతుంది. ప్రసంగం వేరు, వర్తమానం వేరు. చూడండి, ఈయన చేసే ఉపదేశ ప్రసంగం ఏ విధంగా ఉంది. ఆ రాత్రులు 3 రాత్రులు అనే దాన్ని ఆ సత్యంలో కూడా అవన్నీ తీసుకొని చెప్తున్నాడు ప్రజలకి. చదవండి, ఇంకా పాత నిబంధనలు కూడా చూడండి ఆయన ఏం చేస్తాడు. చెబుతుంది 3 దినములు ఉపవాసం అంటే కంప్లీట్ గా 3 దినములు అయిన తర్వాత 4వ దినమందు రాయబడాలి. కానీ 3వ దినమందే వారు ఉపవాసం ఉండిన అంటే ఒకటి ఎస్తేరు గురించి చెప్పాడు. ఇంకా నెక్స్ట్ అనగా 3వ దినమందు ఎస్తేరు ఉపవాసం చెప్పాడు. నెక్స్ట్ తర్వాత 2వ దినవృత్తాంతాలు 10వ అధ్యాయము. ఇగో ఈ యొక్క పాత నిబంధనలో 3వ దినము అనే బైబిల్లో పదాలు ఎక్కడెక్కడున్నా అవి ఎత్తుకొని చెబుతున్నాడు. అసలు ఈయన ఇచ్చే ఎవరన్నా సరైన ఎవరనే కాదు, సరైన లింకే కాదు, సరైన ఆ యొక్క గొలుసు కలిపే విధానము వీకేఆర్కి తెలియదు. హల్లెలూయా. అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? 3 రాత్రింబవులను అడుగుతుంటే ఆయన ఎస్తేరు గ్రంథంకి ఎందుకు వెళ్ళాడు? దినవృత్తాంతంలోకి ఎందుకు వెళ్ళాడు? హల్లెలూయా. యేసుప్రభు చనిపోయి 3వ దినం లేచినప్పుడు అని ఆ యొక్క ఇమ్మాయిని గ్రామం వెళ్ళేటప్పుడు ఆ శిష్యులు 3వ దినం లేపాడని అవన్నీ అవసరం లేదు. ఏంటి ఇవన్నీ? బైబిల్లో 3 దినాలని ఎక్కడెక్కడో అవన్నీ తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు మనకు కావాల్సింది 3 రాత్రులు 3 పొగులు అనేదాన్ని వివరించాల. ఎందుకు ఈ సోదంతా? ఎందుకు? తెలిసే ఒక మాటలో చెప్పు, తెలియకపోతే తెలియదని చెప్పు. కన్ఫ్యూజ్ అయ్యాక ప్రజల్ని, ఎందుకంటే నీకే అర్థం కాలేదు. చూద్దాం కొంచెం ఏ విధంగా ఆ 3 రాత్రింబవులు చెప్తున్నాడు అయ్యగారు. 6-12 గంటలు 24 గంటలు ఉంటాను అని యేసుక్రీస్తు టైం చెప్పలేదు. అక్కడ టైం గురించి కాదు మనం ఆలోచించవలసింది. 3వ దినమున తిరిగి లేచాడా లేదా? శుక్రవారం నాడు చనిపోయారు. నువ్వు 1 గంట అన్నా 1 డేలోకి వెళ్ళిపోతుంది. నువ్వు 1 గంట ఒక్క రోజులో ఉన్నా ఆ రోజు లెక్కింపబడు. 1 గంట అయినా ఉంటే ఆ రోజుగా లెక్కించబడుతుందని చక్కగా అది మాత్రం చెప్పాడు. కానీ ఆ గంట కనుక్కోలేని గుడ్డివాడైన వీకేఆర్. ఆ గంట ఎక్కడుంది? ఆ రాత్రి ఎక్కడుంది? బేస్తవారాన్ని పట్టుకున్నారు, శుక్రవారం సిలువేశారు. శుక్రవారం రమారమి 3 గంటల సమయంలో ఆయన ఎక్కడున్నాడు? ఆయన సిలువ మీద ఉన్నాడు. శుక్రవారం పగలు, శుక్రవారం రాత్రి, శనివారం పగలు, శనివారము రాత్రి, ఆదివారం తెల్లవారుచుండగా ఆయన లేచాడు. మరి ఇంకొక రాత్రి ఏమైంది? ఈయనే కాదు, శనివారం వాళ్ళకు కూడా ఈ కార్యము తెలియదు ఇంకొక రాత్రి ఏమైందో. ముస్లిము ఆ యొక్క షఫీ కూడా చెప్పాడు. ఆ 3వ రాత్రి ఆయన కూడా వివరించలేకపోయినాడు. ఈరోజు చాలామంది ఈ 3వ రాత్రి గురించి
ఇప్పటికీ కనుగొనలాగా ఈయన వలే బోధించుకుంటున్నారు చాలామంది. మరి 2 రాత్రులు 3 పొగలు కనిపిస్తున్నాయి. మరి 3వ రాత్రి ఏమైందంటే ఇది ఆత్మతో నువ్వు వెతకాల. ఎతికేది కానీ దీన్ని వివరించాలంటే నీకు ఖచ్చితంగా ప్రవక్త కావాలా. ఎందుకంటే వాక్యం చెప్తుంది, తాను సంకల్పించిన దాన్ని తన ప్రవక్తలను తన దాసులకు బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమి చేయడంట. నీకు బయలుపరచలేదు ఆ కార్యాలు. ఎందుకంటే నీకు అవసరం లేదు ప్రవక్తలు. వాక్యము కావాలి అంటే ఖచ్చితంగా ప్రవక్తలు మాకు అవసరమైనది. అందుకని మేము మాట్లాడే మాటలు మాయి కాదండి, మేము ప్రవక్తల మాటలే మాట్లాడుతున్నాం. నీకు అది దుర్బోధగా ఉండొచ్చు, మాకు అది నిత్య జీవం కలిగిన మాటగా ఉంది. యేసు ప్రభు ప్రసంగించినాడు కదా, నా శరీరం తిని నా రక్తం తాగితే నిత్య జీవం అన్నట్టు 70 మంది వెళ్ళిపోయినారు. అందుకని ఏం భయపడలేదు, ఎందుకంటే అది వాళ్ళకి దుర్బోధగా ఉంది. రక్తం తాగడం ఏంటి, శరీరం తినడం ఏంటి, మనమేమైనా నరభక్షకులమా? ఎందుకంటే వాళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని కంఠోపాఠంగా పాటించేవాళ్ళు. మోషే ధర్మశాస్త్రంలో రక్తం తాగమని ఎక్కడ కూడా చెప్పలేదు. రక్తము ప్రాణమైనది, రక్తాన్ని ప్రోక్షించాలా. యేసు ప్రభు రక్తము తాగమన్నాడు. అది అర్థం కాలేదు వాళ్ళకి. ఈరోజు నీకెలా అర్థం అవుతుంది 3వ దినము? చూడండి, మరి ఆ 3వ దినం ఎక్కడ దాచబడుతుందంటే, నువ్వు పాత నిబంధనలు ఎస్తేరు గ్రంథం తీసుకెళ్ళినావు, నెహెమ్యా గ్రంథం తీసుకెళ్ళావు, ఇంకా మరి అపోస్తల కార్యం తీసుకెళ్ళి వెళ్ళావు. మరి అంతా తిరుగుతూనే ఉండవు. ఎలా తిరుగుతున్నావు అంటే, సొదొమ గొమొర్రా పట్టణం చుట్టూ ఆ యొక్క దూతలు మరి వచ్చినప్పుడు ఆ గోమర పట్టణంతో ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, కానీ లోపల బాగాకుంటారు. కళ్ళు కన్నా గుడ్డోళ్ళు అయిపోయినారు. నీ పరిస్థితి కూడా అంతే. ఆ 3వ దినం నువ్వు కనుగొనలేవు. నీ బాధ ఆ 3 దినాలు చూపించుకున్నాను. నేను చూపిస్తాను నీకు 3వ దినం. సరే, ఒకసారి మరి యొక్క రెఫరెన్స్, మరి పాత నిబంధనలో నువ్వు ఎన్నో చూపించావు కదా, పాత నిబంధనలో నువ్వు ఎన్నో రెఫరెన్స్లు చూపించావు కదా, నేను నీ కోసం ఒకటి చూపిస్తాను. మోషే తర్వాత మరి యెహోషువ కాలం వచ్చినప్పుడు అక్కడ అమోరీయులతో యుద్ధం జరుగుతూ ఉంది. అవునంటారా? హల్లెలూయా. అమోరీయులతో యుద్ధం జరిగేటప్పుడు మరి అక్కడ మరి శత్రు సైన్యమే బలహీనం పొందుకుంటా ఉంది. మరి ఈ బలహీనం పొందుకునేటప్పుడే ఆ శత్రువులను ఏం చేయాలా? జయించాలా. అక్కడ మోషే మరి చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు, అంటే అక్కడ శత్రువు బలహీనం అవుతుంది. మరి సాయంత్రం అయిందంటే, అస్తమైందంటే యుద్ధము ఆగిపోద్ది. రేపటికి మరలా ఏమవుతుంది? వాళ్ళు బలము పొందుకుంటారు. అందుకని అక్కడ యెహోషువ నిలబడుకున్నాడు. యెహోషువ మాట్లాడుతున్నాడు, ఓ సూర్యుడా, ఒక దినము నువ్వు నీ స్థలములో ఆగిపోదువుగాక, చంద్రుడా నువ్వు గిబియోనులో నిలుచుదువుగాక అని ఎప్పుడైతే యెహోషువ అయ్యాలో నిలుచుదుగా కానీ మరి ఆ యొక్క యెహోషువ మాట్లాడుతున్నప్పుడు సూర్యుడు చంద్రుడు ఒక దినమంతా నిలిచిపోయారు. మరి సాయంకాలము కాక మునిపే ఏం జరిగింది? అక్కడ ఒక రోజంతా నిలబడిపోయినారు. ఒక రోజు అంటే అది రాత్రా పగులా? రాత్రి పగులు కలిపితేనే ఒక రోజు. వాళ్ళు మధ్యాహ్నంలో నిలబెట్టినాడు యెహోషువ. అవునండి, మధ్యాహ్నం నిలబెట్టాడు. టైం అనేది లేదు. మధ్యాహ్నం అంటే 12 పైనే అనుకుంటా నేను. అవునా? ఆ మధ్యాహ్నము 2 అయింది, 3 అయింది, 4 అయింది, 5 అయింది, 6 అయింది. పొద్దుపోవాలి 6 అయితే పొద్దుపోయిందా? రాత్రి అయిందా? 7 అయింది, రాత్రి అయిందా? 8 అయింది, రాత్రి అయిందా? 9 అయింది, రాత్రి అయిందా? 10 అయింది, రాత్రి అయిందా? 11 అయింది, రాత్రి అయిందా? 12 అయింది, రాత్రి. అది ఎప్పుడు ఎలా కనబడుతుంది? అది పగులుగా కనబడతా ఉంది. అంటే పగులులోనే రాత్రి గడిచిపోతూ ఉంది. పగులులోనే ఏం గడిచిపోతూ ఉంది? రాత్రి గడిచిపోతూ ఉంది. మరలా అదే సమయం తిరుక్కొని వచ్చినంత వరకు పగులు రాత్రి అనేది ఒక రోజు అయిపోయింది. ఇప్పుడు నేను వివరిస్తా 3వ రాత్రి ఎక్కడ ఉందో. వివరించమంటారా? అది నీకు కనబడలా. ఎందుకంటే నీ కళ్ళు గుడ్డితనంలో ఉన్నాయి కాబట్టి. నీకు ఆత్మ పని చేయడం లేదు, నీకు తల పని చేస్తూ ఉంది. దెయ్యానికి కావాల్సింది నీ తలకాయే. దేవుడికి హృదయం చూస్తాడు. దెయ్యం అయితే నీ తల కోరుకుంటుంది. నీకు నేర్పించడానికే వచ్చింది. నేను ఆ 3వ దినం వివరించడానికి వచ్చా, నువ్వు వినలా. అందుకని ఈరోజు ఈ వీడియో ద్వారా నేను నీకు వినిపిస్తున్నా. ఇను. బేస్తవారం పట్టుకున్నారు ఆయన్ని. శుక్రవారం సిలువేశారు. రమారామి ఎన్ని గంటలు అమ్మడయ్యా? 3 గంటల సమయంలో సిలువ మీద యేసు ఏం చేశాడు? ఆయన బిగ్గరగా కేక వేశాడు. పగల రాత్రి అండి? పగలే కదా. అంటే ఏంది అది? శుక్రవారము పగలు. హల్లెలూయా. ఈ పగలు తర్వాత శుక్రవారము రాత్రి ఎప్పుడు అవ్వాలా? సాయంకాలం అవ్వాలా. అయితే 3 గంటలకు ఏమైపోయింది? చీకటి అయిపోయింది. అంటే పగలే రాత్రి అయిపోయింది. అంటే 3 గంటల సమయం ఏంటి? అది పగల రాత్ర.
అస్తమయం అంటే ఇంకా సమయం ఉంది, రాత్రి అవడానికి ఇంకా సమయం ఉంది. అందుకని అక్కడ పర్టికులర్గా రమారమి 3 గంటలని ఎందుకు రాశాడంటే ఆ 3 గంటల సమయంలో ఒక రాత్రి దాచబడి ఉంది. ఏ విధంగా అయితే యెహోషువ కాలంలో ఆ పగుల్లోనే రాత్రి దాటిపోయిందో అదే విధంగా ఇక్కడ కూడా పగులేమవుతుంది, దాటిపోతా ఉంది రాత్రి. అదే కదా నువ్వు చెప్పావో ఏమని, 1 గంట జరిగినా కూడా ఆ రోజు అది తిరుగుతున్నావు నువ్వు, ఆ గంట నువ్వు కనుక్కోలేకుండావు. 72 గంటలు అన్నావు నువ్వు, ఆ 72 గంటలు ఏదో నువ్వు కనుక్కోలేకుండావు. అందుకని శుక్రవారము పగలు, ఆ పగలే మళ్ళీ ఏముంది రాత్రి. హల్లెలూయా. మళ్ళీ శుక్రవారము రాత్రి, అప్పుడు 2 రాత్రులు వచ్చాయా, శనివారము పగలు, మళ్ళీ శనివారము రాత్రి వచ్చాయా 2. హల్లెలూయా వచ్చాయా. తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా పగలు, 3 రాత్రులు 3 పగలు. శుక్రవారం రాత్రి, శుక్రవారం పగలు, శుక్రవారం రాత్రి, శనివారం పగలు, శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుచుండగా పగలు, మరి ఇంకొక రాత్రి. ఆ 3 గంటల సమయము రాత్రిగా మార్చబడిందే అదే దినము. నువ్వు చెప్పినట్టు 1 గంట, అది 3వ రాత్రి. నువ్వు గుడ్డోడివైతే నీకు కనబడకపోతే నీకు అద్దాలు పెడతామని వచ్చినా నేను. హల్లెలూయా. ఆ 3వ రాత్రి ఎక్కడ దాచబడి ఉందంటే అదిగో అక్కడ దాచబడి ఉంది. అప్పుడు 3 రాత్రులు 3 పగళ్ళు, 3 రాత్రులు వచ్చాయా, 3 పగళ్ళు వచ్చాయి కదయ్యా. హల్లెలూయా. చూడు, ఇది దేవుని యొక్క వాక్యము. ఈ 3వ రాత్రి కనబడిన గుడ్డోడికి నీకు నామం చెప్తే ఏమర్థం అవుతుంది, బాప్తీసు నీకేం అర్థం అవుతుంది? అసలు నీకు బాప్తీసమే అర్థం కాకపోతే సర్పసంతానం నీకేం అర్థం అవుతుంది చెప్పు, అర్థం కాదు నీకు. ఈ 3వ దినం దాచబడింది గుర్తుపెట్టుకొని మరలా ప్రసంగం చేసుకుని ప్రజలకు చెప్పుకో. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.